మనము డిక్సన్ 9000 CE అనేది నిన్న క్యారీ ఫార్వర్డ్ చేసాం కదా. యాక్చువల్గా ఇది 250 పాయింట్స్ టు అబవ్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్గా 9500 లెవెల్ అంటే R2 లెవెల్ని టచ్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ కూడా వస్తుంది. సో ఎగ్జాక్ట్గా నేను 9500 లెవెల్ దగ్గర నా టార్గెట్ని నేను బుక్ చేసుకోవడం జరిగింది. సో నిన్న నేను ఇదే 9000 CEని ఎగ్జాక్ట్గా నేను 180 దగ్గర 241 దగ్గర ఎగ్జాక్ట్గా బై చేశాను. ఈరోజు అప్ టు 550 దగ్గర నేను ఎగ్జిట్ కావడం అనేది జరిగింది. సో పాలీక్యాబ్లో చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి కూడా ఫాల్ అనేది వస్తుంది దీంట్లో ఈ స్టాక్లో. సో నిన్న కూడా నాకు 2000 లాస్ ఉండింది కదా, ఈరోజు ఒక 1000 ఇంకా ఎక్స్ట్రా లాస్ వచ్చి 3200 అనేది పాలీక్యాబ్లో లాస్ అనేది బుక్ చేసుకున్నాను. డిక్సన్లో అనేది నాకు త్రిబుల్ ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే 27695 అనేది 1 లాట్ మీద నాకు ఈ ప్రాఫిట్ అనేది రావడం జరిగిందనమాట. ఇంకా చూసుకున్నట్టయితే మనం ఈ డిక్సన్ స్టాక్ అనేది కొద్దిగా కరెక్షన్ 8900 లెవెల్ని టచ్ అయ్యి మళ్ళీ రివర్సల్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంతవరకు కూడా మనం దీంట్లో ఎలాంటి అప్వర్డ్ డైరెక్షన్ మూమెంట్స్ అనేది తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నాన్ స్టాప్గా పైకి వెళ్తూ మనకు CPR R2 లెవెల్ని టచ్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్గా చూస్తే మనం 1 డే టైం ఫ్రేమ్లో చూడండి 9500 అనేది R2 లెవెల్, అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చింది అంటే 8931 లెవెల్ నుంచి కూడా మళ్ళీ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్